సో సాంగ్ కార్డు కోఆర్డినేషన్, సాంగ్ షిఫ్టింగ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కోఆర్డినేషన్, ఇవన్నీ మీరు రావాలంటే నేర్చుకోవాలి ప్రాపర్గా. అంటే ఇలాగా ఇప్పుడు నేను ఎలాగ మీకు డెమాన్స్ట్రేషన్ చేశానో ఎగ్జాక్ట్గా అలాగే మీరు నేర్చుకోవాలి. ఏ బీట్స్, ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఇలాగే మీరు ప్లే చేయాలి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ గాస్పల్ కీబోర్డ్. నా పేరు వంశీ సాగర్. ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక యూస్ఫుల్ ఇంపార్టెంట్ వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం నేర్చుకోబోతుంది తెలుగు గాస్పల్ కీబోర్డ్ లెర్నింగ్ సిరీస్లో 4th చాప్టర్. ఈ వీడియోని మనం కంటిన్యూ చేసే ముందు ఈ 4th చాప్టర్ ఏంటి, దీనికన్నా ముందు ఉన్న 3 చాప్టర్స్ అవేంటి, అవన్నీ విషయాల గురించి కొంచెం మనము డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలో చాలామంది అనుకుంటుంటారు కదా, నేను కీబోర్డు స్టార్టింగ్ నుండి నేర్చుకోవాలి, వర్షిప్ పర్పస్ కోసము సంఘంలో ప్లే చేయాలని. సో ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఎన్ని లెసన్స్ నేర్చుకోవాలి, ఎలాగ మనం నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఏ ఆర్డర్లో మనం నేర్చుకోవాలని చాలామంది మనసులో అనుకుంటుంటారు. అందుకనే వారందరి కోసం ఉపయోగపడాలని నేను తెలుగులో గాస్పల్ కీబోర్డ్ లెర్నింగ్ సిరీస్ని నేను స్టార్ట్ చేశాను. ఆ సిరీస్లో ఫస్ట్ వీడియో కార్డ్స్ గురించి. కార్డ్స్ అంటే ఏంటి, కార్డ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, కార్డ్స్ని మనం ప్లే చేయటం ఎలాగా, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ప్లేస్మెంట్స్ ఏంటి, రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఎలాగా మనం ప్రెస్ చేయాలి, కార్డ్స్ని ఎలాగ ఇంప్రూవైజ్ చేసుకోవాలనే దాన్ని మనం చాప్టర్ 1లో మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత చాప్టర్ 2లో మైనర్ కార్డ్స్ అంటే ఏంటి, మైనర్ కార్డ్స్లో తర్వాత ఎన్ని రకాలుగా మనం ప్లే చేయొచ్చు, తర్వాత లెఫ్ట్ హ్యాండ్లో ఎలాగ మనం వాయించాలి, రైట్ హ్యాండ్లో ఎలా వాయించాలి, ఫింగర్స్ ప్లేస్మెంట్ ఏంటి, రైట్ హ్యాండ్ ఫింగర్స్, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ఎలాగా దాని ప్లేస్మెంట్ ఏంటి, ఏ ఫింగర్స్ యూస్ చేయాలి అనేదాన్ని ఈ చాప్టర్ నెంబర్ 2లో నేర్చుకున్నాం. ఈ చాప్టర్ 1, చాప్టర్ 2 నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్డ్స్ని మనం ఉపయోగించుకొని సాంగ్స్ని మనం ఎలాగ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చర్చిలో సాంగ్స్ని ప్లే చేస్తుంటారు కదా కీబోర్డ్లో, అది స్టార్టింగ్ ఎలాగ మనం స్టార్ట్ చేయాలి అనే దాన్ని చాప్టర్ 3లో మనం నేర్చుకున్నాం. దీవించవే సమృద్ధిగా అనే సాంగ్ ద్వారా మనము సాంగ్స్ని ఎలా ప్లే చేయాలో నేర్చుకున్నాం. ఈరోజు మీరు చూస్తున్నది దాని కంటిన్యూయేషన్ వచ్చాను చాప్టర్ 4. ఇంకొక సాంగ్ని మనం నేర్చుకోబోతున్నాం. మినిమము సాంగ్స్, కార్డ్స్ నేర్చుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 5 సాంగ్లు మనం నేర్చుకుంటే కార్డ్స్ని ఈజీగా మనం మన హ్యాండ్ మూమెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కార్డ్స్ని ప్లే చేయొచ్చు, కార్డు ఎలా వెళ్తుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకనే ఇవన్నీ కూడా చాలా సింపుల్ స్టెప్స్లో ఈ 3 వీడియోలో మనం వివరించాను. సో కీబోర్డ్ నేర్చుకోవాలి అని అనుకున్న వారందరికీ ఇది చాలా ఉపయోగపడతాయి. మీరు ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో ఈ సిరీస్ని మీరు ఫాలో అవుతే చాలు, ప్రొఫెషనల్ లెవెల్ వరకు నేను మీకు నేర్పిస్తాను. సో అందుకనే ఈ వీడియో చూసే ముందు ఆ 3 వీడియోలు మీరు చూస్తే కానీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకెందుకు, మీరందరూ కూడా ఆ 3 వీడియోస్ని కూడా చూసేసి తర్వాత ఈ వీడియోకి రావాలని మీ అందరిని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు మనం ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. వెల్కమ్ టు చాప్టర్ నెంబర్ 4. ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతుంది తండ్రి దేవా అనే చాలా పాపులర్ వర్షిప్ సాంగ్. ఈ సాంగ్ అందరికీ తెలిసి ఉంటుంది కదా. సో ఈ సాంగ్ వచ్చేసి జీ మేజర్లో ఉంది, చాలా ఈజీ. ఈ సాంగ్ని నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ సాంగ్ చాలా తక్కువ కార్డ్స్ ఉన్నాయి, ఈజీగా మనం నేర్చుకోవచ్చు. జీ మేజర్, ఏ మైనర్, డి మేజర్, సి మేజర్ 4 కార్డ్స్ మాత్రమే ఉన్నాయి, ఈజీగా మనం నేర్చుకోవచ్చు అని ఈ సాంగ్ నేను చూస్ చేసుకున్నాను. సో మనం నేర్చుకుందాం రండి. సో తండ్రి దేవా ఫస్ట్ లైను తా అనే పదాన్ని మనం పలికిన వెంటనే జీని మనం ప్రెస్ చేయాలి, జీ మేజర్. సో జీ మేజర్, లెఫ్ట్ హ్యాండ్ రూట్ అండ్ రూట్, ఫస్ట్ ఆక్టివ్ జీ, సెకండ్ ఆక్టివ్ జీ, రైట్ హ్యాండ్లో జీ మేజర్. సో 1 2 3 గో. తా అనే పదాన్ని పలికిన వెంటనే జీ మేజర్ని ప్రెస్ చేయాలి. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే, నీ అనే పదానికి డి మేజర్. నీవుంటే నాకు చాలు అనే పదానికి చా అనే పదాన్ని మనం పలికిన వెంటనే జీ మేజర్. చాలు
సింపుల్. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. సింపుల్. తర్వాత నెక్స్ట్ లైను, నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించు. నా ప్రియుడా, నా అనే పదాన్ని పలికిన వెంటనే మళ్ళీ జీ మేజర్. చూడండి, నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించేదని. నీ అనే పదాన్ని మనం పలికిన వెంటనే సి మేజర్. నిన్ను ఆరాధించేదని. నా జీవమ్మకి ఏ మైనర్. నా జీవమా నా స్నేహమా మళ్ళీ నిన్ను ఆరాధించేదానికి డి మేజర్. నిన్ను ఆరాధించేదని. చూడండి, నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించేదని. నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించేదని. సింపుల్. చూసారా? ఇప్పుడు ఇన్ని లైన్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న లైన్స్ కూడా ఒకేసారి కంటిన్యూస్గా నేను ప్లే చేస్తాను. చూడండి ఎలా స్టార్ట్ చేయాలో. నేను ఎలా స్టార్ట్ చేస్తానో మీరు కూడా అలాగే ఎగ్జాక్ట్లీగా స్టార్ట్ చేయండి. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. చూసారా? ఇంతే. ఇప్పుడు నేను వర్స్ నెంబర్ 1లో నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే అనే లైన్స్ని నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ లైన్స్ని మనం ఎలా ప్లే చేయాలో చూద్దాం. చూడండి, సేమ్ నా అనే పదాన్ని మనం పలికిన వెంటనే జీ మేజర్ని ప్రెస్ చేయాలి. చూడండి, నా ప్రాణ స్నేహితుడా. నీ అనే పదానికి సి మేజర్. నీ సన్నిధి పరిమళమే. జుంటే అనే ఆ జు అనే పదాన్ని పలికిన వెంటనే ఏ మైనర్. జుంటే తేనె కన్నా. నీ అనే పదానికి డి. నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే. జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. చూశారు కదా? నెక్స్ట్, తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. చూడండి, సేమ్ తా అనే పదాన్ని మనం పలికిన వెంటనే జీ మేజర్. తండ్రి దేవా నా ఆనందమా, నా అనే పదానికి సి. నా ఆనందమా. నీ ఒడిలో, నీ అనే పదానికి ఏ మైనర్. నీ ఒడిలో నాకు సుఖము. సు అనే పదాన్ని మనం పలికిన వెంటనే జీ మేజర్ని ప్రెస్ చేయాలి. నీ ఒడిలో నాకు సుఖము. చూడండి, సింపుల్. ఇప్పుడు ఈ సాంగ్ని నేను ఎక్కడా కూడా స్టాప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఈ వర్స్ 1 వరకు కంప్లీట్గా నేను ప్లే చేస్తాను. నేను ఎలా ప్లే చేస్తానో మీరు కూడా సేమ్ అలాగే అటెంప్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 గో. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే.
నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. మళ్ళీ తండ్రి దేవ వస్తుంది. చూశారు కదా ఎక్కడ ఆపకుండా నేను ఎలా ప్లే చేశానో మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. కానీ ఇప్పుడు ఈ సాంగ్ని మీరు కంప్లీట్గా నేర్చుకోవాలంటే కొన్ని నేను మీకు సజెషన్స్ కొన్ని టెక్నికల్ విషయాలు చెప్తాను. అదేంటంటే ఫస్ట్ జీ మేజర్ ఉంది చూసారా, తండ్రి దేవ ఏ కార్డ్ నుంచి ఏ సాంగ్ స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ కార్డ్ వచ్చే వరకు కూడా మీరు ఆపకూడదు. సో నెక్స్ట్ కార్డు ఇందులో చూడండి, తండ్రి దేవ నా సర్వం నీవయ్యలో నా సర్వం అనే కాడ ఏ మైనర్ ఉంది, తండ్రి దేవ అని స్టార్టింగ్ జీ మేజర్ ఉంది. అంటే ఏ మైనర్ వచ్చే వరకు మీరు జీ మేజర్ని ప్లే చేస్తూనే ఉండాలి. చూడండి ఇలాగా. అది ఎలాగో మనం చూద్దాము. ఇప్పుడు నేను ఎలాగా ప్లే చేస్తానో కంటిన్యూస్గా, అంటే కార్డ్స్ ఎక్కడ గ్యాప్ రాకుండా, మధ్యలో ఒక కార్డ్కి ఇంకొక కార్డ్కి గ్యాప్ రాకుండా కంప్లీట్గా కంటిన్యూస్గా అలాగ 4 సార్లు ప్రెస్ చేస్తూ మీరు ప్లే చేయగలగాలి. చూడండి నేను మీకు డెమాన్స్ట్రేషన్ చేస్తాను. ఇప్పుడు నేనైతే ఎలా ప్లే చేస్తున్నానో ఎగ్జాక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలాగే రావాలి. స్టార్ట్ చేద్దామా? 1 2 3 గో. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. చూశారు కదా, సింపుల్. ఇలాగా సేమ్ నేను ఎలా ప్లే చేశానో మీరు ఇలాగ అటెంప్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ మీరు ఫినిష్ చేశాక, మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈ అవుట్పుట్ ఇలాగే రావాలి. చూశారు కదా, చాలా సింపుల్. ఇది మనము కార్డ్స్ ద్వారా సాంగ్స్ని స్టార్టింగ్లో ప్లే చేసే విధానం. ఈ ఒక స్టార్టింగ్ ఈ టెక్నిక్ ద్వారా మీరు నేర్చుకోబోతున్నది ఏంటంటే, ఒకటి సాంగ్ మరి కార్డ్స్ ఎలా కోఆర్డినేట్ అవుతాయి, ఎలాగ మనం కోఆర్డినేషన్ నేర్చుకోవచ్చు ఒకటి. రెండోది మీ హ్యాండ్ షిఫ్టింగ్. అంటే చూడండి, జీ మేజర్ నుండి ఏ మైనర్, సి, డి, జీ, ఈ ఫింగర్ ఈ హ్యాండ్ మూమెంట్స్, కార్డ్ షిఫ్టింగ్ అనేది మీకు వస్తుంది. సో సాంగ్ కార్డ్ కోఆర్డినేషన్, సాంగ్ షిఫ్టింగ్,
రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇవన్నీ మీరు రావాలంటే నేర్చుకోవాలి ప్రాపర్గా. అంటే ఇలాగా ఇప్పుడు నేను ఎలాగ మీకు డెమాన్స్ట్రేషన్ చేశానో ఎగ్జాక్ట్గా అలాగే మీరు నేర్చుకోవాలి. ఏ బీట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఇలాగే మీరు ప్లే చేయాలి. చాలామందికి ఇది అనిపించవచ్చు, ఇది చాలా సింపుల్ కదా, దీంట్లో ఏమీ లేదు, ఇది అంతగా బాగలేదు అనిపించవచ్చు. కానీ ఇదే బేసిక్స్ ఇలాగే ఉంటాయి. బేసిక్స్ ఎవరు ప్రాపర్గా నేర్చుకుంటారో వారు అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా ఈజీగా నేర్చుకోగలరు. చాలామంది అనుకుంటుంటారు మనం ఒకేసారి రైట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్లో అలాగా ప్రొఫెషనల్ లాగా ప్లే చేసేసి ఫిల్లిన్స్ అంతే వాయించేసేయాలనుకుంటారు. సో అది చాలా లైక్ ఆ పద్ధతిలో ఒకేసారి మనం నేర్చుకోవాలి, 2 నెలలని 3 నెలలని అన్నీ నేర్చేసుకోవాలి అంటే అది చాలా కష్టం. బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండదు. సో ఓవర్ ద టైమ్ ఇంట్రెస్ట్ కోల్పోతారు అలాంటి వారు. సో అందుకనే ప్రాపర్గా ఒక ఆర్డర్లో మీరు నేర్చుకోవాలనుకుంటే, ఒక ప్రాపర్ వేలో మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ పద్ధతిని మీరు ఫాలో అవ్వండి. సో ఎలా ఉంది లెసన్? ఇంట్రెస్టింగ్గా ఉందా? సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాగే మన సిరీస్లో ఇక లెసన్ నెంబర్ 5, 6, 7 అలా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను చూపించిన విధానంగా మీరు నేర్చుకోండి. మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్గా సంఘంలో మీరు ప్లే చేయగలిగే అంత లెవెల్కి నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను మీకు సహాయపడతాను. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఈ సాంగ్ రిలేటెడ్, మ్యూజిక్, కీబోర్డ్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా నాతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇది నా ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీరు మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఈ సిరీస్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూసి ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.